తిరుపతిలో హీరో ధనుష్ కు షాక్ తగిలింది. ఆయన సినిమా షూటింగ్ కు అనుమతులు రద్దు చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం అలిపిరిలో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర షూటింగ్ జరగ్గా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. టీటీడీ ఆలయాల దగ్గర సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారనే ప్రశ్నలు వినిపించాయి. అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో షూటింగ్లకు అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నారు. డిస్టర్బ్ చేస్తున్నా చెప్పండి ఇప్పుడు సార్ ఓకే మేడం చేయండి డోంట్ టచ్ మీ ఫస్ట్ యూ టచ్ మీ ఐ డిడ్ంట్. ఈరోజు ఉదయం మేము మాది కోనసీమ జిల్లా అమలాపురం నుంచి వచ్చామండి. మేము తిరుమల శేషాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చామండి. మేము వచ్చేప్పుడు అలిపిరి దగ్గర సుమారుగా 40 నిమిషాలు ట్రాఫిక్లో ఉండిపోయామండి. మేము పైకి వెళ్ళేటప్పటికి రూమ్ తీసుకుని వెళ్ళేటప్పటికి ఇంచుమించులో సుమారుగా దర్శనం 8 గంటల దాకా మేము రూమ్కి అకామిడేషన్ కూడా వెయిట్ చేయవలసి వచ్చింది. సుమారుగా 40 నిమిషాల దాకా మేము అక్కడ అలిపిరి దగ్గర ఇరుక్కోవడం జరిగింది. సినిమా షూటింగ్ జరిగిందండి. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఈ షూటింగ్ల వల్ల భక్తులు చాలామంది ఇబ్బంది పడ్డారని పొద్దున అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడ్డారండి. ఓం నమో వెంకటేశ. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఇలాంటి షూటింగ్లు జరిగినందుకు భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. 40 నిమిషాలు లేట్ అంటే మాకు అక్కడ 40 నిమిషాలకి మాకు అక్కడ దర్శనం టికెట్ టోకెన్లు తీసుకుని వస్తాము మేము. దాని గురించి ఎంత లేట్ అవుతుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇలాంటివి మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిందిగా దేవస్థానం వారిని కోరుచున్నాం. ఈరోజు మరోవైపు గోవిందరాజస్వామి ఆలయం దగ్గర మీడియా ప్రతినిధులపై దాడికి యత్నం జరగడంతో వివాదం నెలకొంది. కొందరు మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు బీజేపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్తతలకు తావు లేకుండా ఉండేందుకు ధనుష్ సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతులు రద్దు చేశారు. భక్తులు వాళ్ళ పాటు వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళ పాటు వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మాత్రమే తిరుపతిలో కొన్ని చోట్ల షూటింగ్స్ జరిగాయి. అవి కూడా ఇంత రద్దీ ఉండే పరిస్థితి కాదు. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు 1,00,000 మంది పైగా భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు వెళ్తుంటారు. అదేవిధంగా స్థానిక ఉపాలయాల దర్శనానికి సుమారు 25 నుంచి 50,000 మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి చోట దేవాలయాల వద్ద షూటింగ్ నిర్వహణ ఎంత భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుందో అన్నది ఈరోజు జరిగిన సంఘటనల వల్ల తేలిపోయింది. మొత్తం మీద పోలీసులు సరైన చర్య తీసుకున్నారని అందరూ హర్షిస్తున్నారు. భక్తులు వాళ్ళ పాటు వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళ పాటు వీళ్ళు షూటింగ్ చేస్తారు. మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నా, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా చెప్పండి ఇప్పుడు సార్ డిస్టర్బ్ చేస్తున్నా, నేను డిస్టర్బ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నా, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా చెప్పండి ఇప్పుడు సార్ ఓకే మేడం చేయండి డోంట్ టచ్ మీ ఫస్ట్ యూ టచ్ మీ ఐ డిడ్ంట్ టచ్ యూ.